జస్ట్ మాట్లాడుకుంటే చాలు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయేది. సో, పెళ్లి ఇష్టం లేకుంటే వద్దు అంటే చాలు ఆగిపోయేది. కానీ ప్రాణం తీసేంత దూరానికి తీసుకొచ్చింది. సో, ఈ సియా కేస్ అంటే పూణేలో జరిగిన కేతన్ అగర్వాల్ హత్య కేసు. సో, ఎందుకు అయ్యుంటుందంటారు? కేతన్‌తో పెళ్లి సెటిల్ అయ్యేటప్పటికే అంటే అటాచ్డ్ విత్ సమ్‌వన్ అమ్మ. అంటే ఆమె ఆల్రెడీ రొమాంటిక్ పార్ట్నర్ ఆమెకున్నారు. హుహు. తను చాలా అలవాటు పడిపోయింది అతనితో. సో, లవ్ అనుకోవచ్చు, రిలేషన్‌షిప్ అనుకోవచ్చు. ఏ రకంగా అయినప్పటికీ కూడా షీ ఈస్ వెరీ కంఫర్టబుల్ విత్ దట్ పర్సన్. అయితే ఫ్యామిలీస్ వచ్చేటప్పటికి ఇందులో చాలా కోణాలు మనం చూడాల్సొస్తుంది. అంటే సైకలాజికల్ పర్స్పెక్టివ్‌లో అయితే ఆ అమ్మాయి ఆల్రెడీ అంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఆ అమ్మాయికి ఇప్పుడు ఎదురున్నారు. హుహు. ఒక అతను చాలా మంచి ఫేమ్ అండ్ నేమ్ ఉండే పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. హ్మ్. చాలా వెల్ సెటిల్డ్. అంటే ఇంకా ఏ రకంగా చూసినా ఆ అబ్బాయిని నో అనటానికి లేదు. హ్మ్. సో, ఫ్యామిలీ మెంబర్స్ అనేవాళ్ళు చాలా ప్రెషరైజ్ చేస్తారు ఆటోమేటిక్‌గా. అయితే ఇతన్నే చేసుకో నీ లైఫ్ అతన్నే బావుంటుంది. చేసుకోవాలి. నీ లైఫ్ బావుంటుంది. మన ఫ్యామిలీకి ఇంకా కొంచెం స్టేటస్ పెరుగుతుంది. సొసైటీలో అంటే నీ ఫ్యూచర్ చాలా బావుంటుంది. బంగారపు ఏదో అంటారు గదా! మొత్తం నీకు హ్మ్. చాలా గుడ్ ప్లాట్‌ఫార్మ్ అవుతుంది అని. అయితే కానీ అప్పటికే తను ఒక రిలేషన్‌షిప్‌లో ఉంది. అయితే ఇప్పుడు పిల్లలకి ఈ జెన్‌జీ అంటున్నాం మనం. వీళ్ళకి చాలా ఈజీగా నో చెప్పటం గూడా వచ్చు. హ్మ్. అండ్ సెల్ఫ్ సెంటర్డ్. వాళ్ళు కంప్లీట్‌గా వాళ్ళకేం కావాలి? వాళ్ళకి కావాల్సిందే తప్ప ఇతరులకు కావాల్సింది గానీ, వేరే వాటి మీద గానీ వాళ్ళ దృష్టి అసలు పెట్టరు. వాళ్ళకి వాళ్ళ విషయంలోనే చాలా ఇంపార్టెంట్‌గా వాళ్ళు తీసుకుంటారు. సో, అలాంటి ఈ జనరేషన్‌లో ఈ పిల్లలేంటంటే ప్రతి ఒక్కటి అంటే తప్పుగా అనుకోకూడదు. విత్ డ్యూ రెస్పెక్ట్స్ అంటే విమెన్ అన్నా మనం హ్యూమన్ బీయింగ్ ఎవరన్నా మనకి రెస్పెక్ట్ ఉంది. రైట్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఒక బట్టలు కొత్త డ్రెస్ జస్ట్ ట్రయల్ రూమ్‌కెళ్ళి ట్రయల్ చేసి వద్దాం అన్న విధంగా మనుషుల్ని కూడా రిలేషన్‌షిప్ వాడుతున్నారు. మార్చేస్తున్నారు. రిలేషన్‌షిప్స్ కూడా మారుతుంది. రైట్. ఎందుకంటే మీరు చూసుకున్నట్లయితే ఒకప్పుడు లవ్‌లో ఉన్నప్పుడు లవ్ ఫెయిల్యూర్ అయితే ఎంతో ఇబ్బంది పడేవారు. కానీ ఈ రోజున జస్ట్ బ్రేకప్ హ్మ్. అని చాలా సింపుల్‌గా కూడా చెప్పేస్తున్నారు కదా! అవును. సో, ఇలాంటి పరిస్థితుల్లో ఈ రొమాంటిక్ పార్ట్నర్ ఇంపార్టెంటా? పెళ్లి చేసుకోవాల్సిన ఈ కేతన్ ఇంపార్టెంటా అనేటప్పటికి ఆ అమ్మాయి తన రొమాంటిక్ పార్ట్నరే తను బెస్ట్ అనుకుంది. ఎమోషనల్ కాన్‌ఫ్లిక్ట్ వస్తుందనమాట. ఇది ఒక డబుల్ రోల్ లాగా అయిపోయింది ఆ అమ్మాయికి. హ్మ్. కేతన్‌తో వెళ్ళినప్పుడు ఆయనతో చాలా బాగుండాలి. చాలా ఫ్రెండ్లీగా ఉండాలి. మన వీడియోస్ చూస్తే నిజంగా ఆ అమ్మాయి అందుకే కేతన్ మోసపోయుంటాడు. హ్మ్. నిజంగా ఆ అమ్మాయి మనస్ఫూర్తిగా హ్యాపీగా ఫ్లోరల్ ఉందేమో అన్నట్లు ఏదో కనిపిస్తుంది. సర్ప్రైజ్ చేశాడు కదా! ఒక కారు మీద ఫ్లోరల్ డెకరేషన్ అది చేసి ఆ ఆ! అమ్మాయిని సర్ప్రైజ్ చేసినప్పుడు, ఆ అమ్మాయి కళ్ళలో స్వచ్ఛంగా ప్రేమ ప్రేమ కనిపిస్తున్నట్టుగా ఉంది. కనిపిస్తుంది. అవును. కానీ అసలు మనమే ఆ! కనుక్కోలేకపోతున్నాం ఆ ఇంకా ఆ అమ్మాయి అబ్బాయి. వీడియోస్ గాని, ఆ అమ్మాయి పోస్ట్ చేసిన రీల్స్‌లో గాని అన్నిట్లో కూడా కేతన్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా. బట్ ఆ అబ్బాయి ఎంత ఇన్నోసెంట్‌గా అసలు తన లైఫ్‌నే పోగొట్టుకున్నాడు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళేం చేస్తారంటే, నాకు ఆ రొమాంటిక్ పార్ట్నరే ఇంపార్టెంట్. సో, ఇతన్ని అడ్డు తొలగించుకోవాలి. హ్మ్. వాళ్ళెక్కడ కూడా ఎమోషనల్‌గా ఎక్కడ కూడా బాండ్ అవ్వరు. అయితే నాకిక్కడ ఒక క్వెషన్ మేడం. సో, అడ్డు తొలగించుకోవాలి అంటారు గదా! అంటే ఫ్యామిలీని కూర్చోబెట్టి నాకితనొద్దు. మీరు ఏదైతే పెళ్లి కుదిర్చారో అతనొద్దు. నా లవర్‌ని నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పలేకపోయింది అంటే, సమాజం నుంచి వచ్చే క్వెషన్స్ ఉంటాయి గదా! అవి తను ఫేస్ చేయలేకపోవడం వల్లే ఒకసారిగా చంపేస్తే ఇంక ఎవ్వరు ఏ క్వెషన్ అడగరు గదా! నన్ను పాయింట్ చేయరు గదా! అనేసి ఏమన్నా ఉంటుందా? అలా ఎలా అమ్మా చంపేస్తే అంటే అంత సింపుల్‌గా ఒక క్రిమినల్ యాక్ట్‌ని గురించి ఆ అమ్మాయి చదువుకున్న అమ్మాయి ఎలా ఆలోచించాలసలు? అంటే ఆమె అంటే సోషల్ మీడియాలో ఫ్యామిలీ వెతికిందంట. కరెక్టే. ఫ్యామిలీ విషయంలో స్టిగ్మా అయిపోతుంది. ఇంత మ్యారేజ్ అరేంజ్‌మెంట్స్ అవుతున్నాయి. ఇవన్నీ ఆపేయాలి అండ్ కన్విన్స్ చేయాలి ఫ్యామిలీని. ఇవన్నీ కష్టం అయ్యుండొచ్చు. కానీ ఇది డిజిటల్ వరల్డ్. వాళ్ళు ఏ నేరం చేసినా తప్పించుకోలేరు. హ్మ్. ఇంత తెలివైన పిల్లలు, ఇంత చదువుకున్న వాళ్ళు మనం చేసిన నేరం బయట పడిపోతుంది అని ఎందుకు ఆలోచించలేకపోతున్నారో నాకు అర్థం కావట్లేదు. మీరు చూడండి 'మేఘనా' కేసు రైట్. మేఘాలయ సోనం ఆ! కేసు. సోనం సో, కేసు. కపుల్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. ఈవెన్ ఢిల్లీలో 'శ్రద్ధ' ఈ కేసెస్‌లో అన్నిట్లో కూడా ఆమైతే భర్తని చంపేసి ఒక బ్లూ డ్రమ్‌లో ప్యాక్ చేసేస్తుంది. అవును. ఆ తర్వాత ఎక్కడో అది మన ఔట్‌స్కర్ట్స్‌లో పడేస్తుంది. సో, ఇవన్నీ కూడా వాళ్ళు హ్మ్. అంటే కీన్‌గా అబ్జర్వ్ అంటే కొంచెం ఆలోచిస్తే
క్రిమినల్ బ్రెయిన్ అంటే ఈ ఒక నేరం చేయటానికి వాళ్ళు పెట్టిన ఆ టైం, ఏ టైం అయితే కేటాయించారో ఆ టైంలో నూరో వంతు దీని కాన్సిక్వెన్సెస్ ఏంటి, తర్వాత ఏం జరగచ్చు, ఎలా ఉంటుంది, వాళ్ళే కాదు. మనం చెప్తూ ఉంటాం చూడండి, ఒక మనిషికి కైండ్నెస్ లేకపోయినా పర్వాలేదు. అంటే కైండ్నెస్ అది పెద్ద ఖరీదైందేం కాదు, ప్రతి మనిషికి ఉండాల్సింది. బట్ ఆ కైండ్నెస్ లోపిస్తే చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎగ్జాక్ట్లీ. మీరు మీ ఈ కాన్సిక్వెన్సెస్లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో, ఈ సంబంధంలో ఇన్వాల్వ్ అయిన వారు పేరెంట్స్, వాళ్ళ బ్రదర్స్, వాళ్ళ సిస్టర్స్, తర్వాత కేతన్ ఫ్యామిలీ. తన ఎంత సఫర్ అయి ఉంటారు 26 ఏళ్ళ అబ్బాయిని అబ్బాయి. అమెరికాలో చదువుకున్నాడు. చక్కగా ఇంకా నా బాధ్యత వెల్ అంతా సెటిల్డ్. తీరిపోతుంది అనుకుని ఫాదర్ ఉన్న టైంలో అసలు ఎలా చేశారో నాకైతే చాలా, అంటే ఓన్లీ సైకలాజికల్. ఆ అబ్బాయిని మనము అంటే మనం చదివిన వార్తా పత్రికల కథనాల ప్రకారం చూసుకుంటే ఆ అబ్బాయిని పూణేలో ఒక ఫోర్టులోకి తీసుకెళ్ళి, తనకు ఆల్రెడీ హైట్స్ అంటే భయం అంట, అయినా కూడా తీసుకెళ్ళి అక్కడి నుంచి తోసేసి చంపేశారనేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. ఎస్, అది యాక్చువల్గా చాలా ప్రీ ప్లాన్డ్. మే 31 ఒకసారి వాళ్ళు కంప్లీట్గా వెళ్ళి చూడటం జరిగింది. తర్వాత జూన్ 4న ప్లాన్ చేసుకున్నారట. అది కాకుండా బాలి వీళ్ళ ప్రీ వెడ్డింగ్ షూట్కి బాలి వెళ్ళే ఒక ప్లాన్ కూడా జరిగింది. ఓకే. ఎయిర్పోర్ట్లో పాస్పోర్ట్ని ఆమె దాచేసిందట. హోటల్ రూమ్కి వెళ్ళే ముందే ఆ పాస్పోర్ట్, ఏదైతే ఈ అబ్బాయి పాస్పోర్ట్ ఉందో అది కార్లో తనకి ఏదో చిన్న ఏదో మొబైల్ మర్చిపోయానో అని కార్ ఎక్కడ మధ్యలో ఆన్ ద వే ఆపినప్పుడు, అంటే పూణే టు ముంబై వెళ్తున్నారు, ముంబై వెళ్ళే దారిలో. వెళ్ళే దారిలో ఆ కార్లోంచి ఆ పాస్పోర్ట్ తీసేసి, ఆ పాస్పోర్ట్ లేకపోతే ఆ జర్నీ క్యాన్సిల్ అయిపోతుంది. అక్కడికి వెళ్తే మర్డర్ చేయటం అవ్వదు. అక్కడ చాలా కష్టం కదా, మన లోకల్గా వాళ్ళు మేనేజ్ చేసినట్టుగా అక్కడ అవ్వదు. అండ్ బాయ్ ఫ్రెండ్ అక్కడికి రాలేడు. సో ఇదంతా కష్టం కనుక ఆ ప్రీ వెడ్డింగ్ షూట్ని తెలివిగా తప్పించడానికి, ఆ జర్నీ క్యాన్సిల్ అవటానికి పాస్పోర్ట్ అయితే మాయం చేసింది. ఆ తర్వాత నెక్స్ట్ జూన్ 14న వెళ్ళారు వాళ్ళు మళ్ళీ లోహగఢ్ కోట ఏదైతే ఉందో ఆ ఫోర్ట్కి. వెళ్ళినప్పుడు కూడా ఆమె తోసేయటం జరిగితే అతను లక్కీగా ఒక బుష్ ఏదో కొమ్మని పట్టుకుని హ్యాంగ్ అవుతూ పైకి వచ్చిన తర్వాత అడిగాట, ఎందుకు తోసేసావు అలాగా అంటే, పాము పాముని చూసి నిన్ను తోసేసాను కాపాడానంటే. ఎంత తెలివి తగ్గవాడో అంటే. అప్పుడే తను కనుక్కోవాల్సి ఉండాలి. యా, ఇవన్నీ చూస్తుంటే అమ్మా ఈ రోజున మ్యారేజ్ అనేది చాలా మంది యూత్ భయపడుతున్నారు. అవును, మ్యారేజ్ చేసుకోవాలంటే కూడా చాలా భయపడుతున్నారు. సో మరి అంత తెలివైన అబ్బాయి ఎందుకు ఆలోచించలేకపోయాడు తన లైఫ్ గురించి అనేది నాకైతే అర్థం కాలేదు. అంటే ఈ అమ్మాయి అంటే కంప్లీట్ గా సైకోపాత్, సైకలాజికల్, ఇవన్నీ కూడా ఒక డిజార్డర్ కిందే మనం చెప్పుకుంటాం. చూడొచ్చు. ఎందుకంటే వాళ్ళు సెల్ఫ్ సెంటర్డ్. మనం ఎవ్వరు ఏమైపోయినా పర్వాలేదు, నేను బాగుండాలి. ఇందులో మిగిలిన ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ పోయినా పర్వాలేదు, నా పని అవ్వాలి, నేనే ఇంపార్టెంట్, నా ఒపీనియనే ఇంపార్టెంట్, నా ఫీలింగ్సే ఇంపార్టెంట్ అనుకునే ఆ తత్వం ఉంటుంది వీళ్ళకి. సో అలాంటి తత్వంలో ఉండే ఈ అమ్మాయిని మరి ఆ అబ్బాయి ఎందుకు కనిపెట్టలేకపోయాడు? తర్వాత ఆల్రెడీ ఎన్ని జరిగాయి, చాలా అబ్స్ట్రకల్స్ ఎన్ని ఉన్నాయి చూడండి మీరు. ప్రతిసారి ఇదే ఫోర్ట్కి వెళ్దామని ఆమె అడగటం. యాక్చువల్గా వాళ్ళు మహాబలిపురం, ఇది ప్లాన్ సి అయితే, ఇది ఒకవేళ క్యాన్సిల్ అయితే నెక్స్ట్ ప్లాన్ మహాబలిపురంలో ఈ అమ్మాయి ఇది బర్త్డే కోసం 40 రూమ్స్ ఆ అబ్బాయి బుక్ చేశాట పార్టీ కోసం. సో అంటే ఫేజ్ వైజ్ ఆ అమ్మాయి పెట్టుకుంది. ఇది ఫెయిల్ అయితే ప్లాన్ బి, ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి, ప్లాన్ బి ఫెయిల్ అయితే ప్లాన్ సి.